ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, నేడు ఛత్తీస్గఢ్ ఆదివాసీ మూలవాసీ ప్రజలపై ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనది, అప్రజాస్వామికమైనది. ఈ యొక్క దాడిని వెంటనే తక్షణమే విరమించుకోవాలని, అక్కడ పంపించినటువంటి బలగాలను వెనక్కి తీసుకొని ఆదివాసులకు మూలవాసులకు నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు మావోయిస్టు పార్టీ చర్చలు రావాలని, చర్చలకు మేము సిద్ధమని పేపర్ ప్రకటన ద్వారా, లెటర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. ప్రజాస్వామికవాదులు లేదా చర్చల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది కూడా ఈరోజు మనం గమనిస్తూనే ఉన్నాం. ఏదేమైనప్పటికీ మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పాలని ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము భావిస్తున్నాం.